మేము చాలా స్పష్టంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పాం. డెవలప్మెంట్ అనేది ఒక్క దగ్గరే స్టాగ్నెట్ అయి ఉండకూడదు, కాన్సన్ట్రేట్ అయి ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించాలనేది. అందులో భాగంగా మీ గతంలో కూడా చెప్పాం. అసలు రీజనల్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఆ రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో క్లస్టర్స్ ఎట్లా ఏర్పాటు చేయబోతున్నాను. బాగా వెనకబడి ఉన్నటువంటి ప్రాంతం కొడంగల్ కాబట్టి ఆ ప్రాంతంలో కూడా పరిశ్రమలు రావాలనే ఆలోచనతో చేసేది. నాట్ ఓన్లీ ఫార్మా ఇండస్ట్రీలలో, ఆ ఇండస్ట్రీస్లో ఇంకా ఇండస్ట్రీస్ కూడా వేరు వేరు రంగాలకు సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. అక్కడ ఉండొచ్చు. అది కాల్ డేటా బయటకు వస్తే అందులో కేటీఆర్ ఉన్నారా లేకపోతే ఇంకో ఆయన ఉన్నారా, ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయన కాల్ డేటా తీస్తే ఆడ పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి నాయకుడు పేరు వచ్చింది. వారు కాల్ డేటా తీస్తే వారు ఎవరితో మాట్లాడారో తెలుస్తుంది. తీస్తారు అమ్మా. ఏమండి నేనేం చెప్పా, మీకు చాలా స్పష్టంగా చెప్పా. ఆ సురేష్ అనే క్యారెక్టర్ ఏంటి, ఆయన ఎవరితో మాట్లాడి ఏం చేశాడు, ఎవరిని ఏ రకంగా రెచ్చగొట్టారు, ఎందుకు రెచ్చగొట్టారు, ఏ రకంగా దాడి చేయమని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా చేశారని. ఆ నాయకత్వం కదా టీఆర్ఎస్ నాయకత్వం చేసిందని కదా, టీఆర్ఎస్ వాళ్ళు చేశారని కదా. నేను అది కూడా చెప్పా మీకు. అమాయకులైనటువంటి రైతులే వాళ్ళు, అమాయకులైన రైతులే. ఆ రైతులను ఆ రకంగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మీకు ఉదాహరణ కూడా చెప్పా. గతంలో వీళ్ళు ఏం చేశారో మళ్ళీ ఇదే చేస్తున్నారు. చనిపోయిన వాళ్ళే వాళ్ళు రాజకీయ లబ్ధి పొంది 10 ఏళ్ళు పాలన చేసి పదవులు అనిపించిన వాళ్ళు వీళ్ళు. పాపం వాళ్ళు అమాయకులైన రైతులు. వాళ్ళకి మంచి R&R ప్యాకేజ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనిస్తూ ఉంటే వాళ్ళ రెచ్చగొట్టి జిల్లా కలెక్టర్ మీద దాడి చేపించి వాళ్ళు నష్టపోయేటట్టు చేసి వీళ్ళు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద బురద జల్లి ప్రజలకి అంతిమంగా పరిశ్రమలు రాకుండా, ఉద్యోగాలు రాకుండా, అభివృద్ధి లేకుండా చేయాలనే కుట్ర ఇది. అమ్మా చాలా రోజుల నుంచి నిరసన చేస్తున్నారు. వాళ్ళు కోపంగా ఉన్నారని అందరికీ తెలుసు. మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? అధికారులు వైఫల్యం కాదంటారా కలెక్టర్ మీద? ఒక్క నిమిషం. గతంలో చాలాసార్లు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందా? చాలా ఉధృతమైనటువంటి రకరకాల నెలల తరబడి కూడా ఉద్యమాలు చేశారు కదా. ఎప్పుడైనా కలెక్టర్ల మీద, అధికారుల మీద ఎట్లా భౌతిక దాడి చేశారా? సార్, మీ మిత్రపక్షం కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మూసీ కంటే డేంజర్ అయిన ఫార్మాసిటీని ఎందుకు ప్రోత్సహిస్తుంది? జనావాసాల మధ్య ఫార్మాసిటీని పెట్టాల్సిన అవసరం ఏముంది? జనావాసాలకు దూరంగా పెట్టచ్చు కదా అని చెప్పి సిపిఐ నేతలు మాట్లాడుతున్నారు సార్. ఫైన్, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా. అందుకే ప్రభుత్వం ఒక దగ్గర కాకుండా అక్కడక్కడక్కడ క్లస్టర్స్గా తయారు చేసి పెడతాం. ఒకటే దగ్గర పెడితే ఆ పొల్యూషన్ కాన్సన్ట్రేషన్ పెరిగి నష్టం జరుగుతుందనే కదా. సార్ డిప్యూటీ సీఎం గారు, వీళ్ళు తల్లకిందులు తపస్సు చేసినా కానీ ప్రభుత్వాన్ని ఎవరు ఆశ్చర్యపరచలేరు. ఈ కేటీఆర్ కాదు, కేసీఆర్ కాదు, హరీష్ రావు భూమి ఆకాశం ఏకం చేసి కింద పైన తల్లకిందులు తపస్సు చేస్తే కూడా ఏం కాదు. మీరేదో ఢిల్లీ పోయి, దేని పోయారంటే ఢిల్లీ ఎవరి కోసం పోయినవాడు? ఢిల్లీ ఎవరిని కలిసావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు పోయి అక్కడ పోయి నువ్వు చేసిన తప్పిదాలన్నింటినీ కప్పిపుచ్చుకోవటం కోసం, లేకపోతే గవర్నర్ దగ్గర ఉన్నటువంటి పర్మిషన్ ఏదో మాట్లాడుకోవటం కోసం ఢిల్లీ పోయి ఆడ మాట్లాడుకొని మళ్ళీ ఆడ స్టేట్మెంట్, మహారాష్ట్రలో మేము ఏది ప్రజా వ్యతిరేకమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి అని. ఏంది? నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీ పెట్టి, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్రలో ఈ దేశాన్ని పీడిస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నా పార్టీతో ఎన్నికల్లో పాల్గొని గెలిచి దేశాన్ని ప్రత్యామ్నాయం ఇస్తావు, నేను మహారాష్ట్రలోంచే మొదలు పెడతానని చెప్పిన ఆయన నువ్వు ఇవాళ ఎన్నికలు నువ్వు ఎందుకు పోటీ చేయట్లేదు? మహారాష్ట్రలో పోటీ చేయకపోగా
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్తున్నావు. ఎవరికి ఓటేయమని చెప్తున్నావు? మరి అట్లయితే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటేయమని చెప్తావు నువ్వు ఎవరికి ఓటేయమని చెప్తున్నావు? బీజేపీకి ఓటేయమనే కదా. బీజేపీకి ఓటేయమని నువ్వు నిన్నటిదాకా బీజేపీని తిట్టినావు, నువ్వు సడన్గా బీజేపీకి ఓటేయమని ఎట్లా చెప్తున్నావు? దేనికోసం? మీకు ఢిల్లీలో జరిగిన మంతనాలు ఏంటి? మీ ఇద్దరి మధ్యలో వచ్చినట్టు ఒప్పందం ఏంటి? సార్ డిప్యూటీ సీఎం గారు, జనరలీ దిస్ పబ్లిక్ హియరింగ్స్లో అడిక్వేట్ పోలీస్ ఫోర్సెస్ డిప్లాయ్ చేస్తాం కదా సార్. ఇన్ దిస్ కేస్ వై ఇట్ వాజ్ నాట్ ఫాలోడ్ సార్? సి ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రజల మీద నమ్మకంతోనే ఉంటాడండి ఎప్పుడైనా. కానీ మీరు ఈ రకమైన కుట్ర చేసి దాడి చేపిస్తారని అనుకోరు కదా. బాధ్యత కలిగిన నాయకులు కదా మీరు. సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కేటీఆర్ గారి ఢిల్లీ టూర్ మీద మీకు అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు కాదు, ఉన్నది చెప్పాను కదా. ఒకటి. రెండోది ఏంటంటే ప్రభుత్వం పంపిన ఫైలు 15 రోజులుగా రాజ్భవన్ ఉంది. దీనికి దానికైనా లింక్ ఉందని మీకు డౌట్ ఉందా? ఏమండి, స్టేట్ గవర్నమెంట్ ఫార్ములా ఈ రేస్ మీద ఏసీబీ కేసు నమోదు చేయడం కోసం మీ స్టేట్ గవర్నమెంట్ పంపించిన ఫైల్ రాజ్భవన్లో 15 రోజులు అక్కడనే ఉంది. ఈ లోపు కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళారు. ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉన్నట్టు మీకు చెప్పాను అనుమానం కదా. మరి అందుకే వారు అంతా హడావుడిగా ఢిల్లీ పోయి వారు అందరితో మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఆ టెండర్ల గురించి మాట్లాడుతాను నేను. అంటే ఇప్పుడు అరే గవర్నమెంట్ 30,000 కోట్లతో అయ్యేదాన్ని 1,60,000 కోట్లు పెంచి అడ్డగోలు టెండర్లు పిలిచిన కేసీఆర్ అండ్ కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ మాట్లాడేది టెండర్ల గురించి. గవర్నర్ అది కూడా ఆ టెండర్లు ఏంటి? అమృత ఏదో సంబంధించిన టెండర్లు మీరు పిలిచిన టెండర్లే కదా. అడ్డగోలుగా మీరు అడ్డగోలు పెంచి పిలిచారని క్యాన్సిల్ చేస్తే మీకంటే తక్కువకి వచ్చింది టెండర్. అది మీరు పిలిచిన రేట్ కంటే తక్కువకి వచ్చింది. సంతోషించాలి. రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఇంకా భారం తగ్గించింది ప్రభుత్వం. గవర్నర్ సంతకం చేయకపోతే ఫార్ములా ఈ రేస్ కేసు ఏం కాబోతుంది? మీకు నెక్స్ట్ యాక్షన్ బి ఉందా? సి యాక్షన్ ఏ, యాక్షన్ బి, యాక్షన్ సి అనేది ఏముండదు. ఒకటే చట్టం ప్రకారం, చట్టం ఎట్లా ఉంటే దాని ప్రకారం చేసుకుంటూ పోతుంది అంతే. చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం దాని స్టెప్ ఉంటుంది అంతే. ఫైన్. ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకుంటారు సార్ మీరు? 15 రోజులుగా వారు ఢిల్లీ పోయారు, ఢిల్లీలో కలవాల్సిన పెద్దలందరితో కలిశారు, ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకొని బయటకు వచ్చి వెంటనే ఆడ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేయండి, బీజేపీకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు. సార్ దాన్ని బట్టి అర్థమవుతుంది వారిద్దరు ఒప్పందం ఏం జరిగిందో ఢిల్లీలోని. సార్ ఏమండి, వెయిట్ చేస్తున్నాం, చూద్దాం ఏం జరుగుతుంది. ఆమోదం తెలపకపోతే గవర్నమెంట్ ప్రత్యేకంగా విడిగా చర్యలు కోర్టుకు వెళ్ళడం కానీ గవర్నర్ ఇప్పుడు ఆమోదం చూద్దాం. ముందు ఊహాజనితాలు ఎందుకు? తిరస్కరిస్తే మాకైతే సంపూర్ణ నమ్మకం ఉంది మా గవర్నర్ మీద. గవర్నర్ తిరస్కరిస్తే We ప్రభుత్వం have a lot of respect and regard. We have a lot of confidence on him. Definitely గా వారు చట్ట ప్రకారం చేస్తారని ఆశిస్తున్నాం. సార్, ఇన్ ద ఆఫ్టర్మాత్ ఆఫ్ దిస్ ఫ్రెష్ వైలెన్స్, హౌ ఆర్ గోయింగ్ టు గో హెడ్ విత్ కొడంగల్ ఫార్మా దిస్ థింగ్ సార్? ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రక్రియలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగు వెనక్కియదు. క్లియర్? There is a local dissent, no sir. How you are going to? We'll talk to them. There is a methodology. చర్చల ద్వారా ఎన్నైనా రిజాల్వ్ చేయొచ్చు. సో వీ బిలీవ్ ఇన్ డెమోక్రసీ. భౌతిక దాడుల మీదనో, సపరేషన్ మీదనో, అపరేషన్ మీదనో మేము నమ్మం. We'll initiate dialogue. But at the same time, if somebody wants to take the things into their hands and dictate terms by creating this kind of law and order problem, we will not spare them also. Itel Rajendra garu is faulting arresting villagers and sir. Amma? Villagers ni case చేయడము is faulting this is అంటే villagers ని కేసు ఫైల్ చేస్తున్నారు కదా, is faulting. నేను అదే మీకు స్టార్టింగ్ లో చెప్పాను. ఒక పద్ధతి ప్రకారం కుట్రపూర్తికంగా అమాయకులైన రైతుల్ని బలి చేయటం కోసం వాళ్ళు రెచ్చగొట్టి ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు. నేను ఐ రిక్వెస్ట్ ఫార్మర్స్ ఆల్సో, మీకు ఏదైనా ఉంటే కలెక్టరు మీతో చాలా ఫ్రీగా మాట్లాడటానికి వచ్చారు. మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు, రేట్ అనేది దాని మీద మాట్లాడుకోవచ్చు, ఇంకా ఏం కావాలో దానిపైన కూడా ఇంకా చాలా ఉంటాయి. వాటన్నిటిని వినియోగించుకోండి. ఈ ప్రభుత్వం మీది, ప్రజల ప్రభుత్వం ఇది.
ఇటువంటి దుర్మార్గుల చేతుల్లో పడి అనవసరంగా మీకు జరిగేటువంటి అభివృద్ధిని మీకు మీరే నష్టపరచుకోబాకండి. సార్ అక్కడ లోకల్ ఎంపీ డీకేఆర్ మాట్లాడుతూ అక్కడ సీఎం గారే డైరెక్ట్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కుట్ర ఏముంటుంది, ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత ఉంటుంది కదా, ముందు పోయి ఆ గ్రామాల ప్రజలతో సమావేశం ఆయన అంతా వాళ్ళు ఆయనకు ఓటేసిన వాళ్ళే, ఆయన పోయి ముందు వాళ్ళని మాట్లాడి వాళ్ళని ఒప్పించి తీసుకోవాలి. కానీ ఇట్లా డికే అరుణ గారు కూడా నేను ఒక విషయం చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. చాలా సంతోషం, వారు మంచి మాట చెప్పారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. రాష్ట్ర పాలనకు సంబంధించి అనేక రకాలైన కార్యకలాపాలు ఉంటాయి. అందుకోసమే ఆడ స్పష్టంగా ఆ కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక అథారిటీని పెట్టి దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ వేసి ఒక కలెక్టర్ని ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రజలకు ఏం కావాలో మీరు చేయండి అని చెప్పి వారికి కావాల్సిన సంపూర్ణమైన స్వేచ్ఛను ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగానే అనేకసార్లు డైలాగ్ జరుగుతుంది. అందుకే వారిని రండి కలెక్టర్ గారు అనగానే ఏమంటే వెళ్ళింది ఆడికి వెనక ముందు కూడా ఆలోచన చేయకుండా. సార్ డిప్యూటీ సీఎం గారు, ఇప్పుడు కులగణన సర్వే విషయంలో మీరు ప్రైవేట్ వ్యక్తిని పంపి సర్వే చేపిస్తున్నారని చెప్పి దాని గురించి రేపు మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ సబ్జెక్ట్ సంబంధించి దయచేసి ఏమైనా ప్రశ్న సార్, గతంలోనే ప్రభుత్వం దాదాపు 7-8 ఏళ్ల పాటు దాని మీద చేసి 13,000 ఎకరాలు సేకరించాం. దాన్ని ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వినియోగించుకోకుండా దుర్వినియోగం చేస్తూ అక్కడ ముచ్చెర్లలో గతంలో ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఏ పేపరు మహాన్యూస్ సార్, మహాన్యూస్. నేనేం చెప్తున్నా అంటే దీనికి సంబంధించిన ప్రశ్నలు చాలా సందర్భాల్లో చాలా ప్రెస్ మీట్లో వచ్చినాయి. చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే దగ్గర ఫార్మాన్ని ఏర్పాటు చేస్తే సిటీకి దగ్గరలో విపరీతమైనటువంటి కాలుష్యం వచ్చి నగరమే కాకుండా నగర పరిసర ప్రాంతాల్లో కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి రకరకాల క్లస్టర్స్ పెట్టి దాన్ని స్ప్రెడ్ చేద్దామని ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని ఇప్పటికీ పదే చాలాసార్లు స్పష్టంగా చెప్పింది. వీఆర్ డూయింగ్ దట్ ఓన్లీ. ఆల్రెడీ పారిశ్రామికవేత్తలను సంప్రదించే సిటీకి దూరంగా ఏర్పాటు చేసిన 13,000 ఎకరాలలో అని చెప్పి ఈరోజు కేటీఆర్ ఎంత దూరం ఉందో మీకు తెలుసు, కేటీఆర్ కూడా తెలుసు. ఒకవేళ కేటీఆర్కి అది ఎంత దూరం ఉందో తెలియదంటే ఒకసారి పోయి కొలుసుకొని చూస్తే ఎంత దూరం ఎంత దగ్గరలో ఉందో తెలుస్తుంది.